విజయ భేరి రేవంత్ రెండేళ్ల పాలనకు పల్లె పట్టాభిషేకం చేసింది. కాంగ్రెస్ ప్రభంజనంపై క్యాడర్లో ఫుల్ జోష్ కనిపించింది. నిజమే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించింది అంటే మరి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ ఓటర్లందరూ కూడా, గ్రామాల్లోని ఓటర్లందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి పట్టాభిషేకం అయితే చేశారు. పల్లెలన్నీ జట్టు కట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జేజేలు పలికాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ పల్లెలను స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలోని 4234 గ్రామ పంచాయతీలో తొలి విడత ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 2873 గ్రామ పంచాయతీలను అంటే 67% గెలుచుకోగా బీఆర్ఎస్ పార్టీ 1168 27.6%, బీజేపీ 189 కేవలం 4.5% విజయాలు దక్కించుకుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో దుమ్ము రేపే విజయాలు అందుకోవడంపై క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. ఆదిలాబాద్ నుండి ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లో ఒకటే సీన్ అయితే రిపీట్ అయింది. ప్రజలు కాంగ్రెస్కు జయతి జై కొట్టారు. కేవలం అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కేవలం 27.6%కి 1168 మాత్రమే గెలుచుకోగా బీజేపీ కేవలం 189 గెలుచుకొని 4.5%తో మూడో ప్లేస్లో నిలిచిపోయింది. మరి ఇప్పటికైనా ప్రతిపక్షాలు కొంచెం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత నమ్ముతున్నారో, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఎంత కోరుకుంటున్నారో మరొక్కసారి నిరూపితమైందనడానికి ఈ ఫలితాలు మనకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక సన్నబియ్యం, రైతు భరోసా, మహాలక్ష్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్నబియ్య పథకం ఓటర్ల మనసును గెలుచుకుంది. మహాలక్ష్మి పథకానికి, ఇందిరమ్మ చీరలకు మహిళలు జై కొట్టారు. మహిళల ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ అన్నగా పడుతున్న శ్రమ మహిళలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలన్న తపన, చదువుకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యం మంత్ర ముగ్ధులను చేస్తుంది. చరిత్రలో ఎవరూ చేయని రీతిలో రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, సన్నవడ్లకు బోనస్తో పాటుగా ధరణి వంటి కార్యక్రమాలు రైతుల మనసుల్లో నిలిచాయి. అన్నిటికీ మించి అందరివాడిగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం పడుతున్న శ్రమ ప్రజలను జేజేలు పలికేలా చేసింది. ఉద్యోగాల భర్తీ, పారదర్శక పాలన, మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్కు మంచి విజయాన్ని అందించాయి. రేవంత్ ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు సేమ్ అదే విధంగా ఆయన చెప్పిన మాటని, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తన వంతు ప్రయత్నం